హాయ్ హలో నమస్తే. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి ప్రైవేటైజేషన్ చేస్తున్నారా లేదా అనేటువంటి కాంట్రవర్షన్, భయము, ఆందోళన ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది. ఈ రాజకీయ నాయకులు ఇలానే ఉంచుతున్నారు ప్రజల్ని. క్లారిటీ ఇవ్వట్లా. అదే అమ్మేస్తున్నారా లేదంటే కాపాడుతున్నారా ఒకటి ప్రజలకి క్లియర్గా చెప్పాల్సింది చెప్పట్లేదండి. నిన్న గతంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ చేస్తున్నారని చెప్పేసి మినిస్టర్ కుమారస్వామి గారు వచ్చి మేము ప్రైవేటైజేషన్ చేయట్లేదని స్టేట్మెంట్ చేసి పక్కనే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూర్చొని ఆయన చేత స్టేట్మెంట్ చేయించారు మేము ప్రైవేటైజేషన్ చేయట్లేదని. సరే, నిన్న వైవి సుబ్బారెడ్డి గారు విశాఖపట్నం పార్లమెంటులో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించి మీరు స్టేటస్ చెప్పండి అని అంటే ఇది ఈ 3 ఆన్సర్లు ఇచ్చారు. ఏమని? ఒకటి విఆర్ఎస్ ఆన్లో ఉంది అని, రెండోది 100% ప్రైవేటైజేషన్ జరిగింది కదా, ఆ ప్రపోజల్ ఉంది కదా 2021లో అని, మూడోది సేల్లో మెర్జ్ చేయాల్సినటువంటి ఆ ప్లాన్ అయితే ప్రస్తుతానికి లేదని వెరీ క్లియర్గా ట్రాన్స్పరెంట్గా ఎలాంటి భయం లేకుండా నిస్సిగ్గుగా సందేహం లేకుండా ఆన్సర్ ఇచ్చారు విశాఖ పార్లమెంట్లో. అంటే అర్థం ఏంటి? ఇదంతా చూసిన తర్వాత ప్రైవేటైజేషన్ ఆపేశారు వీళ్ళు పోరాట యోధులు, మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు కాపాడారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అని నమ్మాలి. అంటే ఒకవేళ నిజంగా కాపాడారేమో, కాపాడినప్పుడు మీరు పార్లమెంటులో వచ్చిన సమాధానాలు కూడా అలానే ఉండాలి కదా. వై దెర్ ఈస్ ఎ కాంట్రడిక్షన్, డిఫరెంట్ స్టేట్మెంట్స్ కమింగ్ ఫ్రమ్ parliamentary answers and as well as ministerial statements? Why there is a discrepancy, difference or contradictory statements between parliamentary answers and as well as ministerial statements? Why there is difference? Right? A question. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది 1982లో ఏదో నార్మల్గా వచ్చేది వ్యాపారం పెట్టినట్టు పెట్టలేదండి. ఇది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి పెద్ద పోరాటం చేస్తే పెట్టారండి. అదే అన్నిటి కంపెనీలతో పెట్టినటువంటి ఒక పబ్లిక్ సెక్టర్ ఏదో వ్యాపారం చేయడానికి పెట్టింది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ అని చెప్పేసి ఒక లిక్కర్ సేల్స్ అమ్మడానికి ఒక కంపెనీ పెట్టారు కదా, పబ్లిక్ సెక్టర్ యూనిట్, ఒక కార్పొరేషన్ పెట్టారు కదా. అలాగే పెట్టింది కాదండి. ఇది యుద్ధాలతో పుట్టుకొచ్చినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇది. ఈ స్టీల్ ప్లాంట్ని మనం అంత సింపుల్గా ఇట్లా కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ తోటి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి ప్రజలను భయపెట్టి ఆంధ్రప్రదేశ్లో మా విశాఖపట్నం అమ్మేస్తున్నారంటే అని చెప్పి భయోందోళనకు గురి చేసేటువంటి స్టేట్మెంట్స్ పార్లమెంట్లో రావడం అన్యాయం. ఇది గవర్నమెంట్ మీరు వాళ్ళకి చెప్పాలి కదా. మీరు మినిస్టర్ వచ్చి మీరు చేయట్లేదు అన్నప్పుడు అది ఇప్పుడు ఇది ఎవరు పార్లమెంట్లో రిప్లై ఇచ్చింది? ఎవరు? పార్లమెంట్ అంటే పార్లమెంట్లో అక్కడ క్లర్క్ ఇచ్చాడు కాదు కదా, మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ వాళ్ళే కదా. నువ్వు ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు ఆ కన్సర్న్డ్ మినిస్టర్ నుంచి కదా రిప్లై వస్తుంది. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం ఇచ్చింది మినిస్ట్రీ ఆఫ్ స్టీల్. అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ కుమారస్వామి ఎవరైతే విశాఖపట్నాన్ని మేము ప్రైవేటైజేషన్ చేయలేదని చెప్పాడో అదే మినిస్టర్ ఆఫీస్ నుంచి వచ్చింది ప్రైవేటైజేషన్ ఆన్లో ఉందని. అరే ఎంత అన్యాయం ఇది. ఓకే, 1960 నుంచి 82 వరకు అంటే 22 సంవత్సరాల పాటు కొట్లాడినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 22 సంవత్సరాలు కొట్లాడితే కేవలం 5-6 సంవత్సరాల్లో మీరు అధికారంలోకి వచ్చి ఫినిష్ చేసేస్తారా దాన్ని? 60 నుంచి 82 వరకు 22 సంవత్సరాలు మన ఫాదర్స్, మన పితరులు కొట్లాడారండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం. ప్రాణత్యాగాలు చేశారు. 23 మంది చంపేసి 32 మంది అంతమంది చంపేశారు, చనిపోయారు. వాళ్ళ డిస్రెస్పెక్ట్. ఇది కనుక ప్రైవేటైజేషన్ ఏంటంటే డిస్రెస్పెక్ట్ టు ఫాదర్స్, డిస్రెస్పెక్ట్ టు దోస్ 32 పీపుల్ ఆర్ 23 పీపుల్ హూ ఆర్ కిల్డ్. వాళ్ళని తీసుకొచ్చిస్తారా? ఇప్పుడు ఎవరైతే మాకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కావాలని చనిపోయారో 30 మందో 20 మందో వాళ్ళని మళ్ళీ మీరు తీసుకొస్తారా? వాళ్ళ ప్రాణాలు తీసుకొచ్చి ఇవ్వగలరా? మీరు ఇవ్వలేరు కదా. మరి అంత సింపుల్గా దాన్ని తీసుకెళ్ళి డిస్ఇన్వెస్ట్మెంట్ ఎలా చేస్తారు? 22 సంవత్సరాలు కొట్లాడిన పితరుల యొక్క త్యాగాల్ని మీరు వచ్చిన అధికారంలో 10 సంవత్సరాల్లో ఫినిష్ చేసేస్తారా? ఓకే, our forefathers fought for 22 years and NDA is selling in 10 years. Disrespect to our fathers. As I believe, NDA government came in power in 2014. 7 yearsలో 2021లో 100% డిస్ఇన్వెస్ట్మెంట్ చేసేస్తున్నామని అనౌన్స్ చేశారు. జస్ట్ 7 ఇయర్స్లో 22 సంవత్సరాలు కొట్లాడారండి మన తాతలు ముత్తాతలు. ఏందో మరి. ఓకే, ఇది చూడండి, 1966లో ఎంతమంది ఎమ్మెల్యేలు
మొత్తం అసెంబ్లీ సాక్షిగా మొత్తం రిజైన్ చేసి, ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నారు అప్పుడు, కమ్యూనిస్ట్ ఎమ్మెల్యేలు ఉన్నారు అప్పుడు, ఒక 50 మంది 60 మందో, అందరూ రిజైన్ చేశారు. మాకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కావాలని. అంటే రాజీనామాలు చేస్తే వచ్చినటువంటి ఒక వ్యవస్థని మీరు అవే పదవులను కాపాడుకోవటానికి మీరు సైలెంట్గా కూర్చున్నారా? ఎవరైతే పదవులను త్యాగం చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని తెచ్చారో, ఎవరైతే ప్రాణాలు త్యాగం చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తెచ్చారో, ఇప్పుడు ఆ పదవులు పోతాయని చెప్పేసి ఆ పదవులను కాపాడుకోవడానికి, ఎలియన్స్ని కాపాడుకోవడానికి సైలెంట్గా ఉంటే, ఐ డోంట్ నో, పొలిటీషియన్స్ షుడ్ డీప్లీ థింక్ అబౌట్ దిస్, సీరియస్లీ థింక్ అబౌట్ దిస్ ఇష్యూ. ఎందుకంటే బికాజ్ దెర్ ఇస్ అ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్. అదర్వైజ్ విశాఖపట్నం ఆయన వచ్చారు, మినిస్టర్ గారు ప్రైవేటైజేషన్ చేయట్లేదని చెప్పించారు ఎన్డీఏ గవర్నమెంట్ వాళ్ళు. బట్ వై దెర్ ఇస్ అ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ ఫ్రమ్ ద మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ అండ్ గివెన్ టు వైవి సుబ్బారెడ్డి ఇన్ పార్లమెంట్? అంటే అర్థమైంది, మీరు ఫార్మల్గా లెటర్ ఇచ్చారు కానీ ఫార్మల్గా విత్డ్రా చేయలేదనే కదా అర్థం. వెన్ యూ ఇష్యూ ఎ ఫార్మల్ లెటర్ అండ్ బట్ యూ డిడ్ నాట్ ఫార్మల్లీ విత్డ్రా చేస్తేనే నువ్వు ఒక బాణం వేసావు, ఇక ఆ బాణం పోయింది అంటున్నారు కానీ అంత వస్తుంది కదా, నువ్వు దాన్ని తీయాలి కదా, మళ్ళీ వేసిన బాణాన్ని తీయాలి కదండి. నువ్వు తీయలేదు, అలానే పెట్టారు. అలానే పెడితే నీకు ఆ పార్లమెంట్లో అడిగితే అది వచ్చింది ఆన్సరు. ఇక్కడ ఉద్యోగాలు పోతాయని చెప్పి భయపడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉద్యోగాలు పోతాయి అనేది ఒక విషయం అయితే, పబ్లిక్ అసెట్ అండి. 2 లక్షల కోట్లు, అంటే 1,00,000 కోట్ల నుంచి 2 లక్షల కోట్ల ఆస్తి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 2 లక్షల కోట్ల ఆస్తి. 19,000 అంటే 20,000, అప్రాక్సిమేట్గా 20,000 ఎకరాలు మన ఆంధ్రప్రదేశ్ ఆస్తి. అది ఆస్తిని సింపుల్గా తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడతాను అంటే ప్రజలకి భయం, బాధే కదా అది. ఓకే, మోరోవర్ ఇట్ ఈస్ నాట్ అసెట్ నార్ ది జాబ్, ఇట్ ఈస్ ఎ ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ల యొక్క అది ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి ఒక, అదే చెప్తుంది, 22 సంవత్సరాలు పితరులు కొట్లాడి 23 మంది చనిపోయి ప్రాణత్యాగాలు. ఇప్పుడు వాళ్ళందరూ ఆ కొట్లాడలు, వాళ్ళు ఎవరైతే రిజైన్ చేశారో వాళ్ళకి మీరు ఎమ్మెల్యే పోస్టులు ఇవ్వలేరు. వాళ్ళు ఆ రోజు త్యాగం చేశారు, 20 మంది చనిపోయారు, వాళ్ళు తిరిగి ప్రాణాలు తీసుకురాలేము. మనం చేయగలిగింది ఏంది, వాళ్ళ ప్రైడ్ని, వాళ్ళ రెస్పెక్ట్ని మనం కాపాడాలంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కంటిన్యూ అవ్వాలి. ఎందుకంటే ఇట్ ఈస్ ఆన్ బ్లడ్, ది ఫౌండేషన్ ఈజ్ ద బ్లడ్ ఆఫ్ ది సాక్రిఫిషియల్ ఫైటర్స్, ది ఫౌండేషన్ ఆఫ్ స్టీల్ ప్లాంట్. తనంత సింపుల్గా డిస్ఇన్వెస్ట్మెంట్ చేయించడం అంటే అది సంథింగ్ ఇస్ మోర్ పెయిన్ఫుల్ అండ్ ఎ ట్రాజిడిక్ ఇష్యూ. ఐ బిలీవ్ యూనో, మనకి హిందుత్వ సెంటిమెంట్స్ తెలుసు, సెక్యులరిజం అనే సెంటిమెంట్స్ తెలుసు, క్రిస్టియన్ ముస్లింని అపీజ్మెంట్ తెలుసు, ఇవన్నీ తెలుసు. తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని మేము అర్థం చేసుకున్నామని ఆంధ్రప్రదేశ్ని మొక్కలు చేశారు. మేము అధికారంలోకి వస్తే 90 రోజుల్లో తీల్చేస్తామని చెప్పేసి భయపెట్టించింది భారతీయ జనతా పార్టీ వాళ్ళే. అనవసరంగా కాంగ్రెస్ని ఆడిపోసుకుంటున్నారు. కానీ ఈ రాష్ట్రం చేయడానికి ప్రధాన కారణం భారతీయ జనతా పార్టీ వాళ్ళే. మేనిఫెస్టోలు పెట్టారు, 90 రోజులు వస్తే తీల్చేస్తామన్నారు. అందరు సెంటిమెంట్లు అర్థం చేసుకుంటారు కానీ ఆంధ్రప్రదేశ్ సెంటిమెంట్ అర్థం చేసుకోరా? ఆంధ్రప్రదేశ్ సెంటిమెంట్ అర్థం కదా ఎన్డీఏ గవర్నమెంట్కి. అంటే మీకు ఎన్డీఏ గవర్నమెంట్ ఆలోచించాలి దాని మీద. జూలై 2024 మినిస్టరు కుమారస్వామి వచ్చారు. కుమారస్వామి వచ్చి ఇది డిస్ఇన్వెస్ట్మెంట్ ఈజ్ నాట్ ఆన్ కార్డ్స్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ చేశాడు. ఇది ఎన్టీవీలో ఒక థంబ్నెయిల్ చూసి 6 నెలల ప్రయత్నం తర్వాత స్టీల్ ప్లాంట్ను రక్షించగలిగాము అని కుమారస్వామి గారు అన్నారట. అంటే అది అప్పుడు ఒక స్టేట్మెంట్ కూడా చేశారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు అడుగున్నారు అప్పుడు, అందుకని మేము దాన్ని ఆపాము, ఇప్పుడు మళ్ళీ స్టీల్ ప్లాంట్ మేము చేయట్లేదు అని ఒక స్టేట్మెంట్ చేశారు. స్టేట్మెంట్ చేయనప్పుడు దెన్ వై దిస్ కాంట్రడిక్టరీ a reply from parliament? When Y.V. Subbareddy asked a question in parliament, why there is a contradictory statement from the same steel ministry who announced, the same steel minister who said the disinvestment is not on the cards, then why there is contradiction? Same person, same steel, right? మరి కన్ఫ్యూజన్ రాదా? ప్రజలకు భయం ఏదా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏదో జరుగుతుంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో అని భయం ఏదా ప్రజలకి? ఎన్డీఏ ఇప్పుడు ఎవరైతే ఆ రోజు ప్లకార్డులు పెట్టుకొని సేవ్ విశాఖపట్నం, సేవ్ విశాఖ స్టీల్ ప్లాంట్ అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొట్లాడింది వీళ్ళేగా. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళే సేవ్ విశాఖపట్నం. అఫ్కోర్స్ ఇది ఆ ఫోటో కాదు, ఇది వేరే. బట్ వాళ్ళు అసెంబ్లీలో అన్నారు కదా సేవ్ విశాఖపట్నం అని చెప్పి ప్లకార్డులు పట్టుకున్నారు కదా. ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నప్పుడు ఈ కాంట్రడిక్టరీ అనుమానాలు ఇవన్నీ ఏంటి అండి? ఈ స్టేట్మెంట్లు ఏంటి? పార్లమెంట్లో ఎందుకు అట్లాంటి రిప్లై వచ్చింది? మీరేం చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారే వెళ్ళి సేవ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అని చెప్పేటువంటి ఒక, నేనే పోరాట యోధుని అని చెప్పుకుంటారు కదా చంద్రబాబు నాయుడు గారు. విశాఖపట్నాన్ని కాపాడగలిగేది నేనే, అసలు నేనే
మహాత్మా గాంధీ దేశం యొక్క స్వతంత్రానికి పోరాడినట్టుగా విశాఖపట్నానికి నేను పోరాడతానన్నటువంటి ఈ ఫోటో చూస్తే అలానే ఉంది కదా చంద్రబాబు నాయుడు గారిని. మరి ఇప్పుడు మీరే ముఖ్యమంత్రి, మీ వల్ల ఎన్డీఏ గవర్నమెంట్ రన్ అవుతుంది, మీరే గవర్నమెంట్ నిలబెడుతున్నారు. ఈ స్టేట్మెంట్లు ఏంటి, ఈ కాంట్రడిక్షన్స్ ఏంటి, ఈ అసెంబ్లీ పార్లమెంట్లో ఇలాంటి ఆన్సర్లు రావటం ఏంది, డిస్ఇన్వెస్ట్మెంట్ ఇంకా ఆన్లో ఉందని చెప్పడం ఏంటి అంటే ఫార్మల్గా విత్డ్రా చేసుకోలేదని అర్థం. అంటే అర్థం ప్రపోజల్ ఇంకా లైవ్లో ప్రాణం పోసుకొని నిలబడి ఉందని అర్థం. ఆ ప్రపోజల్ డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్ ఓకే, ఇది సంథింగ్ ఈజ్ రాంగ్. పవన్ కళ్యాణ్ గారు ఇది ఎక్కడికి వెళ్తే అక్కడ ప్లకార్డులు పట్టుకున్నారు. ఇది వీ వోంట్ అలౌ వైజాగ్ స్టీల్ ప్లాంట్ స్ట్రాటజిక్ సేల్, ఎక్కడికి వెళ్తే అక్కడ ప్లకార్డులు పట్టుకున్నారు. ఈ ప్లకార్డ్ ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ డిస్ఇన్వెస్ట్మెంట్ చేయబోతుందన్న తర్వాత ఒక్కరోజు కూడా ప్లకార్డ్ పెట్టుకొని మోడీ గారి ముందు నిలబడలా. ఈయన ఒక్కరోజు కూడా నిలబడాలి కదా. మోడీ గారు వీ డోంట్ అలౌ డిస్ఇన్వెస్ట్మెంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అని మోడీ గారు ముందు అన్నారు. అందులో మోడీ గారి దగ్గర నుంచి కాల్ వచ్చిన ప్రతిసారల్లా తమిళనాడుకి, మహారాష్ట్రకి, అక్కడికి ఇక్కడికి వెళ్తున్నారు వాళ్ళ తరపున ప్రసంగాలు ఇవ్వడానికి. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడేది ఎవరు? 17,000 crore ప్యాకేజ్ ఎందుకు ఇచ్చారు? డెకరేషన్ చేశారు. అమ్మబోయే ముందు కనుక మీరు బైకులు, కార్లు కనుక మొత్తం కడిగేసి చిన్న చిన్న రిపేర్లు చేసి అమ్ముతారు కదా, అట్లా ఏమైనా ప్యాకేజ్ ఇచ్చారా, లేదా నిజంగా కాపాడటానికి ప్రయత్నం చేశారా అనే అనుమానం ఎందుకు వచ్చింది? పార్లమెంట్లో వచ్చినటువంటి రిప్లైని బట్టి. అదర్వైజ్ మీరు క్లారిటీ ఇచ్చారు, ప్రైవేటైజేషన్ చేయట్లేదు అని చెప్పి మినిస్టర్ చేత చెప్పించారు, కేంద్ర మినిస్టర్ చేత. అదే కేంద్ర మినిస్టర్ రిప్లై ఇచ్చాడు వైవి సుబ్బారెడ్డి గారికి నేను పార్లమెంట్లో, ఇట్ ఈస్ 100% డిస్ఇన్వెస్ట్మెంట్, దెర్ ఇస్ నో ప్రపోజల్ ఫర్ మెర్జర్ ఇన్ ద సెయిల్ అని కూడా రిప్లై ఇచ్చాడు అదే మినిస్ట్రీ నుంచి. అండ్ డెఫినెట్లీ అంటే మనం డెఫినెట్గా ఇది కొంచెం బాధాకరమైనటువంటి విషయంగా మనకైతే కనిపిస్తుంది. దేశం మొత్తం మీద విశాఖపట్నం ఒకటే ఐరన్ ఓర్ లేదు. ఆర్సన్ మెట్టల వాళ్ళకి మాత్రం ఐరన్ ఓర్ ఇస్తున్నారు, లెటర్లు రాస్తున్నారు. ఆర్సన్ మెట్లకి మీరు ఐరన్ ఓర్ మైన్స్ మీరు గ్రాంట్ చేయండి అని చెప్పేసి ఉత్తరాలు రాస్తున్నారు. వాళ్ళకి ఏమంటే ఇప్పుడు మన రీసెంట్గా సోషలిస్ట్ అనే పదాన్ని ఎత్తేయండి, సెక్యులర్ అనే పదాన్ని ఎత్తేయండి అని చెప్పేసి అన్నారు కదా మొన్న రీసెంట్గా. ఇదే ఎన్డీఏ గవర్నమెంట్కి సంబంధించిన మనుషులే కదా వాళ్ళు కూడా సోషలిస్ట్ ఎత్తేయండి, సెక్యులర్ పదాన్ని ఎత్తేయండి అని. సోషలిస్ట్ ఎత్తేస్తే ఇదే ప్రాబ్లం. సోషలిజం అంటే ఏంటంటే ఈ యొక్క న్యాచురల్ రిసోర్సెస్ అన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించింది అనేది సోషలిజం. వాటిని తీసుకెళ్ళి పబ్లిక్ వెల్ఫేర్కే పెట్టాలనేది సోషలిజం. అదే సోషలిజం అంటే గాలి, నీరు, వాటరు, సముద్రాలు, నదులు, కొండలు, గుట్టలు అన్నీ కూడా ప్రభుత్వ ఆస్తులు. అంటే మైనింగ్, ఐరన్ మైనింగ్, ఈ గనులు, ఇనప గనులు ఎవరికి సంబంధించినవి? గవర్నమెంట్ ఫ్యాక్టరీ అడుక్కుంటుంది నాకు ఇవ్వండి అని. అదే సోషలిస్ట్ అప్రోచ్. గవర్నమెంట్ వేస్తే, గవర్నమెంట్ కంపెనీకి ఇస్తే, గవర్నమెంట్ అభివృద్ధి చెందితే, గవర్నమెంట్ ప్రజలకు పంచిద్దిపోయి, అది సోషలిజం. మీరు గవర్నమెంట్ ఆస్తిని ఆర్సెల్ మిట్టల్ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు వ్యాపారం చేసుకొని కోట్ల రూపాయలు బిల్డింగ్లు కట్టుకొని, ఇదిగో నేను నీకు క్లర్క్ జాబ్ ఇస్తాను, కష్టపడి ఆ మైనింగ్ చేసేటువంటి జాబ్ ఇస్తాను, తవ్వుతూ ఉండాలి, మీరు రోజుకు 100 రూపాయలు ఇస్తాను ప్రజలకు చేయగలిగింది. ప్రైవేట్ చేసేది అదే కదండి. ఇది క్యాపిటలిస్టిక్ మైండ్ సెట్. అది ఈ క్యాపిటలిస్టిక్ మైండ్ సెట్లో ఇదంతా కూడా యాంటీ సోషలిజం. అందుకే సోషలిస్ట్ అనే పదాన్ని మీరు రాజ్యాంగం నుంచి తొలగించాలంటే అపోజ్ చేస్తుంది మాలంటే మేము. అందుకే ఇది అల్టిమేట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ ది పూర్ పీపుల్. ప్రజలకు అన్యాయం జరిగిద్ది ఇది ఇట్లాంటి పనుల వల్ల అని మా ఉద్దేశం. 2,000 కోట్ల రూపాయలు గతంలో రాయ్బరేలీకి సంబంధించినటువంటి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో డైవర్షన్ అయిందని ఒక ఎలిగేషన్ ఉంది. 360 కోట్ల రూపాయలు ఒరిస్సా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఏదో జరిగింది, అక్కడ మతలబు జరిగిందని చెప్పి ఎలిగేషన్. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే కావాలని డైవర్ట్ చేసి నష్టాలు తెప్పించి ఇవన్నిటిని కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పగించాలనేటువంటి ఒక ప్లాన్లు జరుగుతున్నాయని చెప్పి గతంలో అపోజిషన్ వాళ్ళు ఆరోపణలు చేశారు. వాళ్ళ రాష్ట్రాల్లో రాయ్బరేలీలో యాజ్ వెల్ యాజ్ ఒరిస్సాలో ఈ ఆరోపణలు వచ్చినాయి. ఇప్పుడు అలాగే దీన్ని కూడా మీరు స్లోగా ప్రైవేటైజేషన్కి మూవ్ చేయడానికి మైనింగ్స్ ఇవ్వకుండా, ఐరన్ ఓర్ మైన్స్ ఇవ్వకుండా స్లోగా విఆర్ఎస్ వాలంటరీ రిటైర్మెంట్ ఎందుకు ఓపెన్ చేస్తారంటే, మా గతంలో ఆల్విన్ కంపెనీ ఒకటి ఉండేది. ఆల్విన్ కంపెనీలో మొత్తాన్ని ప్రైవేట్కి ఇచ్చినప్పుడు ఏం చేశారు వాళ్ళు? ఏమంటే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునే వాళ్ళు తీసుకోండి, లేదు నేను ఇంకా ఉద్యోగం చేస్తానంటే ప్రైవేట్ కంపెనీకి వెళ్ళమన్నారు. ఇప్పుడు మీరు విశాఖపట్నంలో విఆర్ఎస్ ఈజ్ ఆన్ అని చెప్పేసి రిప్లై వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమొచ్చింది? RINL హ్యాస్ అనౌన్స్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్. వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ ఎందుకు చేస్తారండి?
వాలంటరీ రిటైర్మెంట్ అంటే మీరు ఇంక ఇంటికి వెళ్ళిపోండి, పని చేయొద్దనే కదా అర్థం. నీ కంపెనీకి 17,000 కోట్ల రూపాయలు ఇచ్చినప్పుడు 17,000 కోట్ల రూపాయలతో నువ్వు రివైవ్ చేసిన కంపెనీకి జీవం వచ్చినప్పుడు, ఇంకా ప్రొడక్షన్ ఎక్కువ జరిగినప్పుడు ఎక్కువగా రిక్రూట్మెంట్లు జరగాలి. కానీ విఆర్ఎస్ పేరుతోటి బయటికి పంపించండి ఏంటి అంటే అర్థం, మీరు దాన్ని అదే చేస్తున్నారని చెప్పి అనుమానం ఉంది కదా. 100% అనుమానం. ఓకే, అనుమానం ఉంది దాన్ని. ఇది డెఫినెట్గా కొద్దిగా బాధాకరమైనటువంటి అనుమానాలు ఇవన్నీ కూడా. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆర్సన్ మిట్టల్కి మీరు ఈలోపు ఒక ఆరోపణ చేశారు. ఏమైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆర్సన్ మిట్టల్కి ప్రైవేట్ ల్యాండ్ ఇచ్చారు, ట్యాక్స్ వైవర్ ఇచ్చారు మా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి దగ్గరలో అంటే అర్థం ఏంటి, నువ్వు ప్రభుత్వ స్కూల్ ఉన్నప్పుడు ఆ స్కూల్ పక్కనే ప్రైవేట్ స్కూల్ కట్టుకోరంటే ఎవడు వెళ్తారు ప్రభుత్వ స్కూల్కి, ప్రైవేట్ స్కూల్ కట్టుకోరా అని చెప్తే దీని ఇంటెన్షనల్ చంపేయటమే కదా అని వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఆరోపణలు కరెక్టే కదా. పక్కన విశాఖపట్నం మన ఆంధ్రుల ఆత్మగౌరవం ఉంటే, మన ఆంధ్రుల ఆత్మగౌరవం పక్కన నువ్వు ఇంకొక గౌరవం కడితే ఈ గౌరవం పోయింది, ఎడిపోయింది కదా. నువ్వు ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ వాళ్ళకి ఇచ్చారనే కదా ఆరోపణ. ఇప్పుడు మన కడప స్టీల్ ప్లాంట్కి కూడా అక్కడ ఎవరు జిందాల్ వాళ్ళకో ఎవరికో ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఓపెన్ చేశారు, నేను సొంత డబ్బులతో కడతాను. చంద్రబాబు నాయుడు గారు నేను సొంత డబ్బులతో కడతాను 30,000 కోట్ల రూపాయలు పెట్టని వీళ్ళు ఓపెనింగ్ చేసి ప్రామిస్ చేసి చివరికి ఒక జిందాల్ కంపెనీకి ఇచ్చారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. అంటే అర్థం ఈ యొక్క ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పోయిందని అర్థం. ఇంకా లేదు. ఏపీ రీఆర్గనైజేషన్ మొత్తం అదే రాష్ట్రాన్ని చీల్చారు. ఏపీ రీఆర్గనైజేషన్లో మొత్తం చేయలేదు, ఏమీ చేయకుండా ఇంకది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తెలివి ఉంటే ఎన్ని ఎందుకు వేస్తారు? ఓకే, ఓట్లు ఎందుకు వేస్తారు? ప్రశ్నించేవారు కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలివి ఉంటే. అందరూ చదువుకున్నారు కానీ చదువుతో పాటు జ్ఞానం కూడా ఉండాలి కదా. మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొద్ది జ్ఞానంగా ఆలోచించి ఇవన్నీ ఆలోచించాలి. నిజం కదా, ఏపీ ఆర్గనైజేషన్ అని పెట్టారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ తమిళనాడు నుంచి చీల్చారు, తర్వాత ఆ తెలంగాణ నుంచి చీల్చిన తర్వాత మనకు ఒక ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అని ఒకటి పెట్టారు. దాంట్లో స్టీల్ ప్లాంట్ ఇస్తూ ఉన్నారు, గిరిజన యూనివర్సిటీ ఇస్తూ ఉన్నారు, అది ఇస్తూ ఉన్నారు, ఇది ఇస్తూ ఉన్నారు. ఇచ్చారా అని ఒక ప్రశ్న వేసుకోవాలి కదా ఆంధ్రప్రదేశ్లో జ్ఞానవంతులు మొత్తం. ఇచ్చారా? ఇవ్వాల. అది సంగతి. సరే, చీఫ్ మినిస్టర్ గారు ఏమి ప్రైవేట్ స్టీల్ నక్కపల్లిలో వాళ్ళకి ఏదో మైనింగ్ ఓవర్స్ ఇవ్వండి అని చెప్పి ఉత్తరం రాశారట. దాని మీద కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు గొడవ చేశారు. నువ్వు విశాఖపట్నం స్టీల్కి సంబంధించి కాకుండా ఎవరికో నువ్వు ప్రైవేట్ కంపెనీ వాళ్ళకి ఏమంటారు మైనింగ్ ఐరన్ ఓర్ మైన్స్ ఇవ్వమని చెప్పేసి నువ్వు లెటర్ రాసామని గొడవ. ఏమంటే ఇది 19,730 ఎకరాలు అంటే ఆల్మోస్ట్ 20,000 ఎకరాలు. దీని వాల్యూ 1,00,000 నుంచి 2,00,000 కోట్ల రూపాయలు పబ్లిక్ అసెట్ ప్రాపర్టీ. అది 2,00,000 కోట్ల రూపాయల ఆస్తి అంటే ఎవరికన్నా పడిద్దండి. నీ ఇంట్లో 2,00,000 ఉన్నాయని చెప్పి నీ పక్కింటోడికి తెలిస్తేనే వాడు నువ్వు బయటకు వెళ్ళినప్పుడు ఎప్పుడు దొంగతనం చేద్దామని చూస్తూ ఉంటాడు. లేదు, లీగల్గా వెళ్ళాలనుకున్నవాడు, నీ ఇల్లు ఉంది, ఒక మంచి ఇల్లు కట్టుకున్నావు, నీ పక్కన ఉన్న వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆడు ఎప్పుడెప్పుడు నువ్వు ఇల్లు అమ్ముతావు అని చూస్తూ ఉంటాడు. అది తప్పులేదు, కొనేవాడి తప్పులేదండి. యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ హౌస్. నువ్వు కట్టుకున్న ఇల్లుని నువ్వు అమ్ముకుంటే అది నీ తప్పు. అలాగే ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి కొంటున్నారు, అదానీలు కొంటున్నారు, మిట్టలు కొంటున్నారు, ఆలీలు వచ్చి కొంటున్నారు అంటే అర్థం అది వీళ్ళు కొనే వాళ్ళు తప్పు కాదు, రాజకీయ నాయకులు తప్పు అంటున్నా. అమ్మేటువంటి రాజకీయ నాయకులు తప్పు అని అంటున్నాను నేను. అది 2,00,000 కోట్ల రూపాయల ఆస్తి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది. దాన్ని తీసుకెళ్ళి ఆ ప్రైవేట్కి అప్పగించడం అంటే ఇప్పుడు మీరు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈజ్ ఓన్లీ సొల్యూషన్. మీరు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మినిస్టర్ ఒకటి చెప్పారు, వచ్చి మీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆపేస్తామని చెప్పారు మినిస్టర్ విశాఖపట్నంలో. చంద్రబాబు నాయుడు గారు పక్కనే ఉండి, లోకేష్ గారు పక్కనే ఉండి స్టేట్మెంట్ ఇప్పించారు. కానీ ఇక్కడ పార్లమెంట్లో డిఫరెంట్ ఆన్సర్ వచ్చింది. ప్లీజ్ విత్డ్రా ఫార్మల్లీ ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ. ఈ రెండిట్లో ఒకటి ఇదన్నా రాంగ్ అయి ఉండాలి, ఇతనన్నా అబద్ధం ఆడి ఉండాలి. ఇప్పుడు ఇతను కనుక అబద్ధం ఆడి ఉంటే, మినిస్టర్ అబద్ధం ఆడి ఉంటే ఇక మనం ఏం చేయలేము. మిమ్మల్ని మేనేజ్ చేసి అబద్ధాలు చెప్తున్నారని అర్థం. లేదు, అతను నిజంగానే చెప్పాడు అని అంటే దీన్ని ఫార్మల్గా విత్డ్రా చేసుకోండి. ఇమీడియట్గా విత్డ్రా చేసుకుంటే నెక్స్ట్ టైం ఎవరన్నా పార్లమెంట్లో అడిగినప్పుడు ఏమంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆపేసాము అని చెప్పేసి రావాలి ఆన్సరు. ఇలా రాకూడదు ఆన్సర్లు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 2021లో ప్రపోజల్ పెట్టాం కదా డిస్ఇన్వెస్ట్మెంట్, కానీ ఆన్సర్ వచ్చిందంటే నువ్వు ఇంకా విత్డ్రా చేసుకోలేదని అర్థం అండి. రెండోది ఐరన్ ఓర్ మైన్స్ని మీరు అలాట్ చేయండి.
అదేనండి సోషలిస్టము. ప్రభుత్వ ఆస్తి, మైన్స్ అనేవి ప్రభుత్వ ఆస్తులు. ప్రభుత్వ కంపెనీలకి ఇవ్వండి, ప్రైవేట్ కంపెనీలకి ఇచ్చేసేదండి. అది ఏంటి అన్యాయం అది? ఎంప్లాయీస్ మొత్తం తీసేస్తున్నారు. ఎంప్లాయీస్ మొత్తం తీసేయడం అన్యాయము. ల్యాండ్ సేల్స్‌ని మీరు ఆపండి. ప్లీజ్ స్టాప్ ల్యాండ్ సేల్స్. అంటే అక్కడ విశాఖపట్నానికి సంబంధించి కొన్ని ల్యాండ్ బ్యాంక్‌ని ఒక్కొక్క ఎకరం, ఎకరం అవసరం వచ్చినప్పుడు అమ్మేస్తున్నారు. ఎంప్లాయీస్ మొత్తం తీసేస్తున్నారు వీఆర్ఎస్ పేరుతోటి. అన్ని యూనిట్స్‌ని మ్యానుఫ్యాక్చరింగ్ మొదలెట్టండి. కొన్ని యూనిట్లు ఆపేశారు మ్యానుఫ్యాక్చరింగ్. అన్ని యూనిట్లు మొదలెట్టండి. ఈ పార్ట్లుగా అంటే ఒక ప్రాసెసింగ్ యూనిట్ని ప్రైవేటైజేషన్ చేసి ఇంకొక బిట్ని ప్రైవేటైజేషన్ చేసి తర్వాత మొత్తం అంటే బిట్స్ అండ్ పార్ట్స్ ప్రైవేటైజేషన్ ఆపండి. ఆపితే నమ్ముతారు. ఏమైనా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆగిపోయింది ప్రైవేటైజేషన్ అని నమ్ముతారండి. అదర్వైజ్ హూ విల్ బిలీవ్ యువర్ స్టేట్మెంట్స్? హూ విల్ బిలీవ్ ది స్టేట్మెంట్స్ గివెన్ బై సెంట్రల్ మినిస్టర్? అండ్ హూ విల్ బిలీవ్ ఇన్ చంద్రబాబు నాయుడు గారు? హూ విల్ బిలీవ్ ఇన్ లోకేష్ గారు? హూ విల్ బిలీవ్ ఇన్ పవన్ కళ్యాణ్ గారు? ఇఫ్ యూ డోంట్ if you don't withdraw all these statements formally, okay, the ministerial statements and parliamentary response should be the same. It should not be contradictory to one another. Otherwise, a suspicious moves still open. The people of Andhra Pradesh, we must be vigilant on these leaders. These leaders are very intelligent. మిమ్మల్ని ఒక మాయలో పెట్టేసి వెనక జరపాల్సింది జరుపుతున్నారని మనం అనుకోవాల్సి వచ్చేది. ఇది ఈ షర్మిల గారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి షర్మిల గారు, ఆమె వెళ్ళి అక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ ముందు కూర్చొని గొడవ చేశారు చాలాసార్లు. సిపిఐ వాళ్ళు, సిపిఎం వాళ్ళు వీళ్ళందరూ ధర్నాలు చేశారు అక్కడ కూర్చొని. వైఎస్ఆర్సీపీ వాళ్ళు గతం నుంచి చాలా రోజుల నుంచి దీనికి కొట్లాడుతున్నారు. వైఎస్ఆర్సీపీ లీడర్స్ ఇదిగో ఇక్కడ ధర్నాలు చేస్తారంటే వెనక వైసీపీ వాళ్ళు ఉన్నారు, రైట్ అని. అసలు ఇది 1,00,000 కోట్ల రూపాయల ఆస్తి అండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది అది ఇంపార్టెంటా? ఇప్పుడు ఇమ్మీడియట్గా వైఎస్ఆర్సీపీ వాళ్ళు మొత్తాన్ని అరెస్ట్ చేయడం ఇంపార్టెంటా? వైఎస్ఆర్సీపీలు ఒక 500-1000 కోట్ల రూపాయలు ఒక స్కామ్ జరిగిందని చెప్పేసి దాంట్లో 500 కోట్లు ఖర్చు పెట్టి ఇన్వెస్టిగేషన్కి వీళ్ళందరిని తీసుకెళ్ళి జైలు వేసి మొత్తం అడ్మినిస్ట్రేషన్ అంతా ఫోకస్ అంతా డైవర్ట్ చేసి, దానికంటే కూడా ఇది ఈ స్టీల్ ప్లాంట్ని సేవ్ చేయడం చాలా అట్మోస్ట్ ఇంపార్టెంట్. 2,00,000 కోట్ల రూపాయల ఆస్తి అది ఆంధ్రప్రదేశ్కి. 2,00,000 కోట్ల రూపాయల ఆస్తి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. అది సేవ్ చేయడం చాలా ఇంపార్టెంట్. జగన్ గారిని అరెస్ట్ చేయడం, లిక్కర్ స్కామ్ మీద అందరిని తీసుకెళ్ళి లోపలేయటం, ఒకరినొకరిని తీసేయటం, అవన్నీ కూడా అంత ఇంపార్టెంట్ కాదని నేనైతే అనుకున్నా. ఓకే, కంపారిటివ్లీ విత్ స్టీల్ ప్లాంట్. ఓకే, అంటే నా ఫైనల్గా ఒకటే సొల్యూషన్ మీకు చెప్పేది ఏంటంటే, దేశవ్యాప్తంగా ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా పోట్లాడుతున్నటువంటి ఒకే ఒక జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ. అతనే ఐ రియల్లీ సిన్సియర్లీ అడ్వైజ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ పీపుల్ మేక్ హిమ్ ప్రైమ్ మినిస్టర్ టు సేవ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, అదర్వైజ్ స్టీల్ ప్లాంట్ విల్ గో. ఇతను చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు ఎన్డీఏకి రాహుల్ గాంధీకి ఎన్డీఏ గవర్నమెంట్కి డిఫరెన్స్ క్లియర్గా మీకే తెలుసు. నేను చెప్పేది మీకు తెలుసు. అది ఓకే, దానికి పెద్ద యురేకా ఐడెంటిఫై చేసింది ఏం లేదు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రైవేటైజేషన్కి మొగ్గుతుంది. వాళ్ళ పాలసీ అండ్ ఫిలాసఫీ ఏంటంటే ప్రభుత్వ ఆస్తులు ఉండకూడదు, మనం ట్యాక్స్లు మాత్రమే కలెక్ట్ చేయాలి అనేది వాళ్ళ యొక్క ఫిలాసఫీ. అది రాహుల్ గాంధీ ఏమన్నాడు? ఎస్సీ ఎస్టీ బీసీలను కాపాడాలి, ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి, సోషలిజాన్ని కాపాడాలి, సెక్యులరిజాన్ని కాపాడాలని కొట్లాడుతున్నాడు ఇతను దేశవ్యాప్తంగా. ఇతను ప్రధానమంత్రి అయితే తప్ప మనం ఆ స్టీల్ ప్లాంట్ని కాపాడలేమని నా ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.